భావనారాయణమూర్తి వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు అంశావతారం. అత్రి మహర్షి వైకుంఠవాసుడైన నారాయణుణ్ణి మదిలో తలిచాడు. ఆయన తలుపుల్లో ఏ విధంగా ఉన్నాడో అచ్చంగా అదే రూపంలో స్వామి మహర్షికి సాక్షాత్కరించాడు. భావనామ మాత్రం చేతనే ప్రకటితమైన స్వామి కనుకన ఆయన భావనారాయణుడయ్యాడు. వేల సంవత్సరాల క్రితమే కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లిలో స్వయంభువుగా వెలిసి పూజలందుకుంటూ కోరి సేవించవచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పొన్నూరు, బాపట్ల, పట్టిసీమ, భావదేవరపల్లి, సామర్లకోట క్షేత్రాలు పంచభావనారాయణ క్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. ఈ దివ్య క్షేత్రంలో భావనారాయణ స్వామి వేల సంవత్సరాల క్రితమే స్వయంభూవుగా వెలిశాడు. కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తూ అనుగ్రహిస్తున్నాడు. పరమేశ్వరుడు కొలువై ఉన్న పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనట్టుగానే విష్ణువు కూడా భావనారాయణుడిగా కొలువు తీరిన 5 క్షేత్రాలు తెలుగు నేలపై ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని భావదేవరపురం 4వ క్షేత్రంగా భాసిల్లుతోంది. భావనారాయణ స్వామి వెలసిన చోటు కనుక ఈ గ్రామానికి భావదేవరపల్లి అనే పేరు వచ్చింది. తానీషా కాలం నాటికి 2000 సంవత్సరాల పూర్వం నుండే స్వామివారు ఇక్కడ వెలిసినట్టుగా కొన్ని ఆధారాలున్నాయని పూర్వీకులు చెబుతారు. తరతరాలుగా అత్యంత ప్రాచీనమైన దివ్య క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం తానీషా ప్రభువు ఏలుబడిలో వెలుగులోకి వచ్చింది. పూర్వం కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతమంతా అడవులు, చెట్లు, పుట్టలతో నిండి ఉండేది. అప్పట్లో దీనికి నాగభూమి అని పేరు. తానీషా ప్రభువు పాలనా కాలంలో ఓ తహసీల్దార్ ఈ గ్రామానికి వచ్చాడు. ఓ పుట్ట మీద రాతి గూటాన్ని పాతి గుర్రాన్ని కట్టేశాడు. ఆ గుర్రానికి కడుపు నొప్పి వచ్చింది.
ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. పుట్టలో కొలువై ఉన్న భావనారాయణ స్వామి ఆ తహసీల్దార్ దారుకు కలలో కనిపించి తాను ఇక్కడ పుట్టలో వెలసి ఉన్నానని తనకు గుడి కట్టించమని చెప్పారు. ఆ తహసీల్దార్ తానీషా ప్రభువుకు విషయాన్ని విన్నవించి ఆయన అనుమతి తీసుకుని స్వామివారికి అక్కడ ఆలయాన్ని నిర్మించి పోషణ నిమిత్తం మాన్యాన్ని కూడా భక్తితో సమర్పించుకున్నాడు. సువిశాలమైన ఆలయ ప్రాంగణం, పక్కనే పెద్ద పుష్కరిణి, ఎత్తైన గాలిగోపురం, పచ్చటి ప్రకృతి అందాల నడుమ విలసిల్లుతున్న ఈ ఆలయం వైభవం వర్ణనాతీతం. ఈ ప్రాంగణములోకి అడుగుపెట్టిన క్షణములోనే భక్తుల మది అలౌకికమైన ఆనంద ప్రవసానికి లోనవుతుంది. అనంతమైన భక్తి భావాలు ఆశాంతం హృదయాన్ని ఆక్రమించేస్తాయి. భోగాది వంశస్థులు ఈ ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. భోగాది అప్పారాయుడు హయాంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగింది. ఈయన హయంలోనే ఆలయానికి ముఖమండపాన్ని నిర్మించారు. ప్రస్తుతం భోగాది విశ్వేశ్వరరావు ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణం కలిగిన విశాలమైన ప్రహారీ కలిగిన ఆలయం ఈ భావదేవరపల్లిలోని ఈ భావనారాయణ స్వామి దేవాలయం. ఆలయం ప్రహారీ ప్రక్కనే పెద్ద పుష్కరిణి ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న పెద్దదైన 2 అంతస్తుల గాలిగోపురం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గాలిగోపురాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు 55 అడుగుల ఎత్తైన పంచలోహ నిర్మితమైన ధ్వజస్తంభం కనిపిస్తోంది. ఇక్కడే గరుడాల్వార్ వేంచేసి ఉంటారు. గరుడాల్వార్ సన్నిధికి ముందు భాగంలో ఆలయ ముఖమండపం ఉంటుంది. తరువాత అంతరాలయం, ఆ తరువాత గర్భాలయం. గర్భాలయ ప్రధాన ద్వారం దగ్గర జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. అంతరాలయంలో కుడివైపున కొంచెం పక్కగా వినాయకుడి విగ్రహం ఉంటుంది. శ్రీ భావదేవమభయ ప్రథమభ్యహస్తం చండాశకోటి రుద్రోజ్వల తీక్షణ చక్రం సోమప్రకాశ జలజంకటి మధ్యపాణిం వందే రమా వసుమతి సహితం సురేశం. గర్భాలయంలో ఉన్న రమారమి 4 అడుగుల ఎత్తైన స్వామివారి మూల విరాట్టు స్వయంభూ ఏకశిల. స్వర్ణవర్ణ ప్రభవ మకర తోరణంలో వెండి కిరీటం, భుజకీర్తులు, శంఖచక్రాలు,
కర్ణకుండలాలు, యజ్ఞోపవీతం, గద, 2 చేతులకు నాగాభరణాలు, విశాలమైన నేత్రాలు, రాజసం ఉట్టిపడేలా మీసంతో స్వామివారు పద్మపీఠంపై నిలిచి జగన్మోహనకారుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఈ స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి అంశావతారం. గర్భాలయంలో స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఇద్దరూ కొలువై ఉంటారు. సాక్షాత్తు శ్రీహరికే శ్రీని అనుగ్రహించే తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి అండదండలతోనే స్వామి 7 లోకాల పోషణ భారాన్ని, వృద్ధి భారాన్ని వహించగలుగుతున్నాడు. అనంతమైన భారాన్ని తనపై నిలుపుకొని మోస్తూ మనల్ని కరుణించే చల్లని తల్లి భూమాత. శ్రీమన్నారాయణుడి దేవేరిగా ఆ తల్లి మనపై అనవరతము అనుగ్రహ రసవృష్టిని కురిపిస్తూ కాచి రక్షిస్తోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఈనాటికి చెక్కు చెదరని నిర్మాణ కౌశలంతో, శిల్పకళా వైభవంతో అలరారుతూ ఉండటం విశేషం. తరతరాలుగా ఈ స్వామి ఈ ఊరి ప్రజలకు కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంటి దేవుడిగా భక్తజన హృదయాల్లో స్థిరంగా కొలువై ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఏ శుభకార్యము జరుపుకున్నా సరే ముందుగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి నివేదించుకొని అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆయా శుభకార్యాలను ప్రారంభించడం ఆనవాయితీ. స్వామివారికి పక్కనే ఉన్న ఉపాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు పద్మాసన స్థితి అయి భక్తులకు దర్శనమిస్తారు. రాజాదిరాజులెందరో అధికారాన్ని, ధనాన్ని, సిరి సంపదలను, వైభవాన్ని పొందేందుకు రాజ్యలక్ష్మీదేవిని కొలిచారు. వారిలో ముఖ్యంగా కాకతీయులు, చోళులు అమ్మను తమ ఆరాధ్య దైవంగా నిలుపుకొని కొలుచుకొని తరించారని చెప్పవచ్చు. ప్రాంగణంలోనే ప్రధాన ఆలయానికి మరో పక్కన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విరాజిల్లుతున్నాడు. రామభక్తుడైన హనుమంతుడిని కొలిచిన వారికి సకల గ్రహ బాధలు, భూత ప్రేత పిశాచ జ్వర బాధలు తొలగిపోయి ఆరోగ్యం, ఐశ్వర్యం సంప్రాప్తమవుతాయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం. శ్రీరామదూత హనుమాన్.
శ్రీరామదూత హనుమాన్. నమో నారాయణాయ, నమో వాసుదేవాయ, నమో భక్తవత్సల అంటూ పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో స్వామివారి దివ్యనామాలను జపిస్తూ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. పాంచరాత్ర ఆగమం ప్రకారం ఇక్కడ నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. పంచాంగం వెంకట రమణాచార్యులు వంశపారంపర్య ప్రధాన అర్చకులుగా స్వామివారికి ఆగమోక్తంగా నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు, సేవలు, కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఉగాది రోజున స్వామివారికి పంచాంగ శ్రవణ సేవ చేస్తారు. ఆ రోజున ప్రత్యేక తిరుమంజనం జరుగుతోంది. తొలి ఏకాదశి నాడు కూడా స్వామివారికి తిరుమంజనం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమిన విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతోంది. తరువాతి రోజున పాడ్యమ తిథిన స్వామివారికి వైభవంగా రథోత్సవం జరుగుతోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారి గరుడ ప్రసాదం తిన్నవారికి సంతానం కలిగిన దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవార్లిద్దరికీ కుంకుమ పూజలు జరుగుతాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాల్లో అమ్మవార్లకు ఒక్కో రోజున ఒక్కో అలంకారం ఉంటోంది. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళ ఈ ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసం మొత్తం నిత్యం భజంత్రీలు స్వామివారికి సంగీత సేవ చేస్తారు. ధనుర్మాసంలో గోదా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా తిరుప్పావై పారాయణలు, ప్రవచనాలు ఉంటాయి. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి గ్రామోత్సవం జరిపి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఉంటోంది. కనుమ పండుగ రోజున కూడా స్వామివారిని పురవీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. ఆలయ దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటోంది. ప్రయాణ సౌకర్యాలు: అవనిగడ్డకు 15 కిలోమీటర్ల దూరంలో, నాగాయలంకకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న భావదేవరపల్లికి నేరుగా ఈ ప్రాంతాల నుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. ఆటోల వంటి స్థానిక రవాణా సదుపాయాలు కూడా మెండుగా ఉన్నాయి. భావన మాత్రం చేతనే కళ్ళెదుట సాక్షాత్కరించే భక్త సులభుడైన దైవం భావనారాయణుడు. కొలిచిన వారికి కొలిచినంత, పిలిచిన వారికి పిలిచినదే తడువుగా స్వామి అనుగ్రహ రసవృష్టిని వరదానంగా అనుగ్రహిస్తాడు. ఈ దేవరును కొలిచిన వారికి ఎన్నటికీ జీవితంలో ఏ లోటు ఉండదని ప్రతీతి. కోరి కొలిచిన వారి కొంగు బంగారం ఈ స్వామి. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. नारायण ते नमो नमो.
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.